ఓనా సఖి 40వ భాగం. ఇక కథలోకి వెళ్తే, ఇకపై మీరు కూడా మా కుటుంబ సభ్యులే కాబట్టి ఏ మొహమాటం పడకుండా మా ఇంటికి పెద్దగా ఉండి మమ్మల్ని నడిపించండి అన్నాడు అర్జున్. అప్పుడే ఇంటి లోపలికి వస్తూ భూపతి అర్జున్ వంక చూస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. నట్టింట్లో నా తల్లిపై ఒట్టేసి చెప్తున్నాను, మీ చిన్న కొడుకు దూరం అవడానికి కారణం నేను కాదు అన్నాడు అర్జున్ కాన్ఫిడెంట్గా. అవును నాన్న, ఆ రోజు జరిగిన గొడవలో నిజంగా అర్జున్ తప్పేమీ లేదు. నా వల్లే తమ్ముడు లోయలో పడిపోయాడు అన్నాడు దేవా బాధగా. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి అన్నాడు భూపతి సీరియస్గా. అప్పుడే కాఫీలు తీసుకువచ్చి హాల్లో ఉన్న అందరికీ ఇస్తోంది చరిత. ఈ అమ్మాయి ఎవరు అడిగింది చరిత ప్రియా వైపు చూస్తూ. ఓ, చెప్పడమే మర్చిపోయాను కదా, తన పేరు ప్రియా, నా బెస్ట్ ఫ్రెండ్. పాపం తనకంటూ ఎవరూ లేరు, అందుకే మన ఇంట్లోనే ఉంటుందని తీసుకువచ్చాను. పైగా మన ఆఫీస్లో పిఏ పోస్టు ఖాళీగా ఉంది కదా, ఆ పోస్టు తనకి ఇచ్చేద్దాం అన్నాడు దేవా నవ్వుతూ. ఏంటి, ఈ అమ్మాయి అనాథ అడిగింది చరిత ఆశ్చర్యంగా. తన పేరెంట్స్ విజయవాడలో ఉండేవారట, రీసెంట్గానే ప్రమాదంలో పోయారు అన్నాడు దేవా. అంటే ఈ అమ్మాయి నేటివ్ ప్లేస్ విజయవాడ అడిగింది చరిత అనుమానంగా. అవును అంది ప్రియా కంగారుగా. ఇంకేంటి, ఇంట్లో తను ఇక్కడ ఉండడం మీ అందరికీ ఇష్టమే కదా అన్నాడు దేవా నవ్వుతూ. సరే, నువ్వు చెప్తున్నావు కదా, తను ఇక్కడే ఉంటుంది, మన ఆఫీస్లోనే పనిచేస్తుంది. చరిత, తనకు రూమ్ చూపించు అన్నాడు అర్జున్ కాఫీ తాగుతూ. భర్త మాటతో ఆలోచనల నుండి బయటకు వచ్చి ప్రియాను తీసుకువెళ్ళింది చరిత. దేవ తన రూమ్ వైపు వెళ్ళాడు. కిటికీలో నుండి బయటకు తీక్షణంగా చూస్తున్న స్వాతిని వెనుక నుండి గట్టిగా హత్తుకున్నాడు. భర్త స్పర్శ తాకగానే మనసులో ఉన్న దిగులంతా పోయి దాని స్థానంలో అంతులేని ఆనందం చేరింది స్వాతికు. ఏంటి సార్, చాలా త్వరగా వచ్చేశారు అంది స్వాతి నవ్వుతూ. మరి ఏం చేయమంటావు, అంతలా నువ్వు అలవాటైపోయావు. నీకు దూరంగా ఒక రాత్రి ఉండడానికి నాకు చాలా కష్టంగా అనిపించింది. అందుకే ఏది ఏమైనా ఈరోజు రాత్రికి నీతోనే ఉండాలి అని వచ్చేశాను అన్నాడు దేవ ప్రేమగా. అబ్బో, మా ఆయనకు నా మీద ఎంత ప్రేమో, నన్ను విడిచి అస్సలు ఉండలేకపోయాడన్నమాట అంది స్వాతి చిరునవ్వుతో. కానీ ఏం లాభం, ఆ మాత్రం ప్రేమ మా ఆవిడికి నా మీద లేదు కదా అన్నాడు దేవ నవ్వుతూ. ఎవరు చెప్పారు మీ ఆవిడకు నీ మీద ప్రేమ లేదని అంది స్వాతి చిరుకోపంగా. మరి నిన్నంతా దూరంగా ఉన్నందుకు దగ్గరకు వచ్చిన మొగుడికి ఏదైనా కావాలేమో అని అడిగావా అన్నాడు దేవ అలిగినట్లుగా. ఓహో, అయితే ఇప్పుడు మా ఆయనగారికి ఏం కావాలో అంది స్వాతి దేవా వైపు తిరుగుతూ. పెళ్ళాం ప్రేమతో ఇవ్వాలే కానీ ఏదైనా పర్వాలేదు అన్నాడు దేవ కొంటెగా చూస్తూ. ఏదైనా అంటే స్ట్రాంగ్గా కావాలా, లైట్గా అయినా పర్వాలేదా అంది స్వాతి చిలిపిగా చూస్తూ. ఒక రాత్రంతా పెళ్ళానికి దూరంగా ఉండి వచ్చిన మొగుడికి లైట్గా ఏం సరిపోతుంది, స్ట్రాంగ్గానే కావాలి. అందుకే డోర్ వేస్తాను అంటూ వెళ్ళిపోయాడు దేవా. హలో మాస్టరు, మీ వెన్న దొంగ వేషాలు నాకు తెలుసు, కానీ ఇప్పుడు అలాంటివేమీ కుదరవు అంది స్వాతి కోపంగా. అలాంటప్పుడు ఎందుకే ఏదైనా ఇస్తానని కమిట్ అయ్యావు అన్నాడు దేవా అలిగినట్లుగా. అవును చెప్పాను, కానీ దేనికైనా ఒక టైం లిమిట్ ఉంటుంది, ఎప్పుడు చేయాల్సింది అప్పుడే చేయాలి. సో నోరు మూసుకొని వచ్చి కూర్చో అంది స్వాతి చిరునవ్వుతో. అంతేనా, ఇంకో మాట లేదా అన్నాడు దేవా జాలిగా చూస్తూ. అంతే అంది స్వాతి నవ్వుతూ. రాక్షసివే నువ్వు, కొంచెం కూడా జాలి లేదు అనుకుంటూ కోపంగా వచ్చాడు దేవా. దేవా అలా చిన్న పిల్లాడిలా అడుగుతుంటే స్వాతికి నవ్వొచ్చింది. సమయం రాత్రి 8 గంటలు. అందరూ డైనింగ్ టేబుల్పై కూర్చుని భోజనం చేస్తున్నారు. చరిత మరియు స్వాతి వడ్డిస్తుంటే ప్రతిమ మరియు శ్రీవిద్య మాత్రం పక్కనే నిల్చున్నారు. అదేంటమ్మా ఊరికే నుంచున్నారు, మీరు కూడా కూర్చోండి అన్నాడు భూపతి. పర్వాలేదు అంకుల్, మేము తర్వాత తింటాము అన్నారు ప్రతిమ మరియు శ్రీవిద్య ఒకేసారి. ఏంటి, ఏం కాసేపు వెయిట్ చేసి తింటే కానీ కడుపు నిండను అని చెప్పిందా, కూర్చొని తినండి అన్నాడు భూపతి. ప్రతిమ మరియు శ్రీవిద్య ఇబ్బందిగా సంధ్య వైపు చూశారు.
కూర్చోండి అన్నట్లుగా సైగ చేసింది సంధ్య. పిన్ని చెప్పడంతో ఇద్దరు కూర్చున్నారు. సడన్గా ఇంట్లోకి ఇంతమంది చేరిపోయాం, వంట చేయడానికి ఇబ్బంది అవుతుందేమో అన్నాడు భూపతి నవ్వుతూ. అయ్యో అన్నయ్య గారు, ఆ దిగులేమీ అక్కర్లేదు. ఎందుకంటే మనకి ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళు అనుకుంటే 10 నిమిషాలంతే అన్నాడు చక్రవర్తి నవ్వుతూ. కాసేపటికి అందరూ ఆనందంగా భోజనం ముగించారు. అందరిది అయిపోయాక స్వాతి మరియు చరిత భోజనానికి కూర్చున్నారు. త్వరగా తినేసి వచ్చేసే అని చెప్పి వెళ్ళిపోయాడు దేవ స్వాతితో. అప్పు, ఒక్కరోజుకే చాలా మిస్ అయినట్లున్నాడు. త్వరగా వెళ్ళే తల్లి, లేకపోతే మళ్ళీ వచ్చేయగలడు మీ ఆయన అంది ప్రతిమ చిరునవ్వుతో. ఆ మాటతో స్వాతి సిగ్గుపడుతూ తలదించుకుంది. చరిత భోజనం చేశాక కిచెన్లో ఉన్న సంధ్య దగ్గరకు వెళ్ళింది. అత్తయ్య, నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను. వైష్ణవ్ ఎక్కడా అడిగింది చరిత వినయంగా. వాడు ఆల్రెడీ నిద్రపోయాడు కానీ నువ్వు వెళ్ళి పడుకో అంది సంధ్య నవ్వుతూ. అదేంటి, అప్పుడే నిద్రపోయాడా? అయితే ముందు వాడిని తీసుకువెళ్ళి బెడ్పై వేసి ఆ తర్వాత అర్జున్కి పాలు కలిపి తీసుకువెళ్తాను అంది చరిత కంగారుగా. ఇప్పుడేంటి, నీ కొడుకు నీ దగ్గర తప్ప మా దగ్గర నిద్రపోడా? ఈ రోజుకి వాడిక్కడే ఉంటాడు, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది సంధ్య. అత్తయ్య మాట కాదనిలేక పాలు కలిపి అర్జున్ దగ్గరకు బయలుదేరింది చరిత. ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్న అర్జున్ చరితను చూసి దాన్ని క్లోజ్ చేశాడు. అర్జున్, పాలు తీసుకో అంటూ ఇచ్చింది చరిత. పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టిన అర్జున్ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న చరితను చూసి మొహంపై చిటిక వేశాడు. ఏమైంది అంది చరిత కంగారుగా. ఆ విషయం నేను అడగాలి. ఏమైందే నీకు? ఉదయం నుండి ఏదో పరధ్యానంగా ఉన్నావు అన్నాడు అర్జున్ సీరియస్గా చూస్తూ. ఏమీ లేదు, ఆ అమ్మాయి ప్రియా, తన గురించే ఆలోచిస్తున్నాను అంది చరిత. తన గురించి నువ్వు ఆలోచించడానికి ఏముంది అని అడిగాడు అర్జున్ అర్థం కాక. తన నేటివ్ ప్లేస్ విజయవాడ అంటుంది కదా, మరి నాకేంటి, తనను ఇంతకుముందు హైదరాబాద్లో చూసినట్లు గుర్తొస్తోంది అంది చరిత ఆలోచిస్తూ. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఇంతవరకు నువ్వు హైదరాబాద్ దాటి బయట సిటీకి వెళ్ళింది లేదు. అలాగే ప్రియ కూడా బెంగళూరు నుండి హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారి అంటోంది. అలాంటప్పుడు తన్ని నువ్వెలా చూస్తావు అన్నాడు అర్జున్ కోపంగా. లేదు అర్జున్, నేను తనను ఖచ్చితంగా చూశాను, కానీ ఎక్కడ ఎప్పుడు చూశానో గుర్తుకు రావట్లేదు అంది చరిత కంగారుగా. నువ్వు రోజు ఖాళీగా ఉండడం వల్ల ఏమీ తోచక ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. రేపటి నుండి నువ్వు హోటల్లో పనిచేయడానికి వెళ్ళు. అప్పుడే నువ్వు కాస్త ప్రశాంతంగా ఉంటావు అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఏంటి అంటే, నేను పని పాట లేకుండా తిన్నది అరక్క ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాను అంటున్నావు? అదేగా నీ అభిప్రాయం అంది చరిత కోపంగా. అది సరే, ఒక్కదానివే వచ్చావేంటి? వైష్ణవ్ ఎక్కడా అడిగాడు అర్జున్. ఈరోజు ఎందుకో అత్తయ్యగారు వాణ్ణి తన దగ్గరే పడుకోబెట్టుకుంటాను అని చెప్పారు అంది చరిత నవ్వుతూ. ఆ మాట వినగానే తల్లి అలా ఎందుకు చెప్పిందో అర్థమైంది. చిరునవ్వు నవ్వాడు అర్జున్. ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అడిగింది చరిత అర్థం కాక. అమ్మ వైష్ణవ్ని ఎందుకు తన దగ్గరే ఉంచుకుందో తెలుసా? మనకు ప్రైవసీ ఇవ్వడం కోసం అన్నాడు అర్జున్ కొంటెగా నవ్వుతూ. మనకెందుకు ప్రైవసీ? మనమేమైనా లవర్సమా గంటల తరబడి మాట్లాడుకోవడానికి అంది చరిత వెటకారంగా. అయ్యో స్వామి, నాకు ఇలాంటి తింగరి పెళ్ళాన్ని తగిలించావు ఏంటయ్యా అన్నాడు అర్జున్ పైకి చూస్తూ. పో అర్జున్, నువ్వు నన్ను తింగరిది అంటున్నావు అంది చరిత బుంగమూతి పెట్టుకుంటూ. అమ్మ మనకు ప్రైవసీ ఇచ్చింది మాట్లాడుకోవడానికి కాదు అన్నాడు అర్జున్ నవ్వుతూ. మరి ఎందుకు అడిగింది చరిత అర్థం కాక. త్వరలో ఇంకో మనవడిని ఇవ్వాలని అంటూ చరితను ఎత్తి బెడ్పై వేశాడు అర్జున్. ఇప్పటి వరకు అర్జున్ ఏం చెప్పాడో చరితకు అప్పుడు కానీ అర్థమైంది. అర్థం అవ్వగానే తెల్లని తన బుగ్గలు గులాబీ రేకుల్లా ఎర్రగా అయిపోయాయి. అర్జున్ డోర్ క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి ప్రేమగా చరితను అల్లుకున్నాడు. చాలా రోజుల తర్వాత దొరికిన ఈ ఏకాంత సమయంలో మరోసారి ఇద్దరూ ఏకమై ఆ రాత్రి మరో మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు.
సమయం ఉదయం 9 గంటలు. దేవ మరియు ప్రియ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఏరా, నువ్వు రావట్లేదా అని అడిగాడు దేవ సోఫాలో కూర్చొని. లేదురా, ఈరోజు ఎందుకో చాలా బద్ధకంగా అనిపిస్తోంది అన్నాడు అర్జున్ ఆవలిస్తూ. అర్థమైందిలే, నువ్వు రాత్రంతా నిద్రపోలేదన్నమాట అని చెప్పి స్వాతి దగ్గరికి వెళ్ళాడు దేవ. ఆ మాటకు అందంగా సిగ్గుపడ్డాడు అర్జున్. బెడ్పై దిగులుగా కూర్చున్న భార్య దగ్గరకు వెళ్ళాడు దేవ. ఏంటి మేడం, డల్గా కూర్చున్నారు అడిగాడు దేవ ప్రేమగా చెంప నిమురుతూ. ఎందుకో కొంచెం అనీజీగా ఉంది, తలంతా పట్టేసినట్లు చాలా నీరసంగా అనిపిస్తోంది అంది స్వాతి బాధగా. అయ్యో అవునా, పోనీ హాస్పిటల్కి వెళ్దామా అడిగాడు దేవ కంగారుగా. పర్వాలేదులే, కిందకు వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటాను అంది స్వాతి నవ్వుతూ. సరే, నీ ఇష్టం, కానీ హెల్త్ విషయంలో ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకు అన్నాడు దేవ చిరుకోపంగా. దేవ స్వాతి దగ్గరకు వెళ్ళడం ఎందుకో ప్రియాకు నచ్చలేదు. పైగా వాళ్ళిద్దరినీ విడదీయాలంటే ఎలా అయినా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని అనుకుంది. కానీ వెళితే అందరికీ తన మీద డౌట్ వస్తుందేమో అన్న భయంతో ఆగిపోయింది. ఎంతసేపటికి దేవ బయటకు రాకపోవడంతో ఆఫీస్కి లేట్ అవుతుంది, పిలుస్తాను అని చెప్పి వెళ్ళింది ప్రియా. ప్రియా దేవ దగ్గరకు అలా కంగారుగా పరిగెత్తడం ఆశ్చర్యంగా అనిపించింది సంధ్యకు. ప్రియా చొరవగా వెళ్ళి దేవ రూమ్ డోర్ తీసింది. అప్పటి వరకు దగ్గరగా ఉన్న దేవ మరియు స్వాతి కంగారుగా దూరం జరిగారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఆఫీస్కు లేట్ అవుతుందని పిలవడానికి వచ్చాను అంది ప్రియా కంగారుగా. ఓకే, వెళ్దాం, జాగ్రత్త స్వాతి అని చెప్పి వెళ్ళిపోయాడు దేవ. దేవ వెనకాలే వెళుతున్న ప్రియాని పిలిచింది స్వాతి. ఏంటి మేడం అంది ప్రియా వినయంగా. నీ పేరేంటి అడిగింది స్వాతి సీరియస్గా. నా పేరు ప్రియా మేడం అంది ప్రియా నవ్వుతూ. నువ్వు మా ఆయన ఆఫీస్లో పనిచేయడానికి వచ్చావు, అలాగే మా ఇంట్లో ఉండడానికి గెస్ట్గా వచ్చావు, కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. కానీ నీ మీద నాకు చాలా కోపం వస్తుంది అంది స్వాతి కోపంగా. నేనేం చేశాను మేడం అంది ప్రియా అర్థం కాక. చూడు, ఈ ఇంట్లో ఉన్న అందరికీ రీసెంట్గానే పెళ్ళిళ్ళు జరిగాయి. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కాబట్టి అందరం కొంచెం అటు ఇటుగానే ఉంటారు. సో ఇకపై ఎవరి రూమ్కైనా వెళ్లే ముందు డోర్ నాక్ చేసి వెళ్ళడం నేర్చుకో అని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది స్వాతి. పిచ్చిదానా, నేను వచ్చిందే మీ ఇద్దరి మధ్య దూరం పెంచడానికి, అలాంటిది అప్పుడు మీకు ప్రైవసీ ఎలా ఉండనిస్తాను అనుకుంది ప్రియా కోపంగా. సమయం మధ్యాహ్నం 12 గంటలు. చరిత మరియు స్వాతి కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్లుండి స్వాతి తల పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. స్వాతి, ఏమైంది అంది చరిత కంగారుగా. అదే అర్థం కావటం లేదు, ఉదయం నుండి చాలా అనీజీగా అనిపిస్తుంది, ఇప్పుడేమో సడన్గా కళ్ళు తిరుగుతున్నట్లు అవుతోంది అంటూ చరిత చేతుల్లో వాలిపోయింది స్వాతి. మాట్లాడుతూ సడన్గా అలా స్వాతి పడిపోవడంతో చరితకు చాలా భయం వేసింది. అత్తయ్య అంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచింది. అందరూ హాల్లోకి పరిగెత్తుకొచ్చారు. ఏమైంది, ఎందుకలా అరిచావో అన్నాడు అర్జున్ కంగారుగా. స్వాతి ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయింది అంది చరిత ఏడుస్తూ. ఇంకా చూస్తావేంట్రా, డాక్టర్కి ఫోన్ చేయి అంది సంధ్య కంగారుగా. సరే అంటూ డాక్టర్కు ఫోన్ చేశాడు అర్జున్. ప్రతిమ నీళ్లు తీసుకువచ్చి మొహంపై చిలకరించి శుభ్రంగా మొహం కడిగింది. కాసేపటికి తేరుకొని మెల్లగా కళ్ళు తెరిచి చూసింది స్వాతి. అమ్మా స్వాతి, ఏమైంది అని అడిగాడు చక్రవర్తి ఆప్యాయంగా. స్వాతి ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. శ్రీ, కొంచెం వేడి చేసిన పాలు తీసుకురా అంది చరిత. సరే అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీవిద్య. రే, ఈ విషయం దేవాకి చెప్పరా అని అన్నాడు చక్రవర్తి కంగారుగా. నాన్న, డాక్టర్ని పిలిచాను కదా, వస్తే ఏమైందో చూసి చెప్తాడు. ఈ మాత్రం దానికే ఏదో కొంపలు మునిగిపోయినట్లు వాణ్ణి ఎందుకు అనవసరంగా కంగారు పెట్టడం అన్నాడు అర్జున్ కోపంగా. కాసేపటికి డాక్టర్ వచ్చారు. డాక్టర్, మా కోడలు ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయింది చూడండి అంది సంధ్య కంగారుగా. స్వాతిని చాలాసేపు పరీక్షించి బయటకు వచ్చాడు డాక్టర్. ఎలా ఉంది తనకు, ఏమీ ప్రాబ్లం లేదు కదా అంది సంధ్య ఆత్రంగా. భయపడాల్సింది ఏమీ లేదు, త్వరలో మీ ఇంట్లో మనవడో మనవరాలో రాబోతున్నారు అన్నాడు డాక్టర్ నవ్వుతూ.
అంటే మీరు చెప్పింది అంటూ సంధి ఏదో అర్థమైనట్లుగా అనడంతో అవును తనకిప్పుడు 3వ నెల ప్రస్తుతం టాబ్లెట్స్ రాస్తాను రేపు ఉదయం ఒకసారి హాస్పిటల్కు తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ శుభవార్త వినగానే అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. అర్జెంటుగా ఈ విషయం దేవాకి చెప్పరా అన్నాడు చక్రవర్తి నవ్వుతూ. మీరు ఆగండి మామయ్య నేను చెప్తాను వాడితో అంటూ ఫోన్ చేశాడు అజయ్. ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తూ రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేశాడు దేవా. హలో చెప్పరా అన్నాడు దేవా. రే బావా నువ్వు అర్జెంటుగా ఇంటికి రారా అన్నాడు అజయ్ కంగారుగా. ఏమైంది అడిగాడు దేవా అర్థం కాక. ఏమైందా నీ గురించి అందరికీ తెలిసిపోయింది రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అజయ్. ఏం తెలిసింది నా గురించి వీళ్ళకు అనుకుంటూ ప్రియాతో పాటు ఇంటికి బయలుదేరాడు దేవా. దేవా ఇంటికి వచ్చేసరికి అందరూ సీరియస్గా చూస్తున్నారు. వచ్చావా ఎందుకురా ఇలా చేశావు అన్నాడు అర్జున్ కోపంగా. నేనేం చేశాను అన్నాడు దేవా కంగారుగా. నిజంగా నువ్విలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అంది చరిత సీరియస్గా. అరే టెన్షన్ పెడతారెందుకు అసలు ఏం జరిగిందో చెప్పండి అన్నాడు దేవా కోపంగా. ఇంకా ఏం జరగాలరా నువ్వు చేసిన దానికి అనవసరంగా స్వాతి బాధపడాలి అంది సంధ్య కోపం నటిస్తూ. నిజంగా నేనేమీ చేయలేదమ్మా నన్ను నమ్ము అన్నాడు దేవా భయంగా. చాలే నువ్వేమీ చేయకుండానే డాక్టర్ వచ్చి త్వరలో మీ ఇంట్లో మనవడు తిరుగుతాడు అని చెప్తాడా అన్నాడు చక్రవర్తి సీరియస్గా. డాక్టర్ చెప్పడానికి నాకు సంబంధం ఏంటి అంటూ మధ్యలోనే ఏదో అర్థమైనట్లు ఆగిపోయాడు దేవా. అంటే స్వాతి అన్నాడు దేవా ఉత్సాహంగా. వరే బావా కంగ్రాట్స్ రా మొత్తానికి నువ్వు కూడా త్వరలో ఫాదర్ అయిపోతున్నావు అన్నాడు సంతోష్ ఆనందంగా. ఆ మాటతో ప్రియాకు ఒక్కసారిగా షాక్ తగినట్లు అనిపించింది. మామూలుగా భార్యాభర్తలను విడదీయటమే కష్టం, అలాంటిది ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు. అదే కనుక జరిగితే ఇక తన ఆశలు ఎప్పటికీ నెరవేరవు. అలా జరగకూడదు అంటే ప్రస్తుతం తన ప్లాన్ మార్చాలి అనుకుంది ప్రియా కోపంగా. అనవసరంగా ఏదో అనుకొని టెన్షన్ పడ్డాను కదరా అన్నాడు దేవా నవ్వుతూ. సారీరా నీతో కాసేపు ఆడుకుందామని అజయ్ గాడే ఐడియా ఇచ్చాడు అన్నాడు అర్జున్ నవ్వుతూ. సారీ బావా ఏదో సరదాగా ఆట పట్టించడానికి అలా అన్నాను అన్నాడు అజయ్ నవ్వుతూ. ఇంతకు స్వాతి ఎక్కడా అడిగాడు దేవా ఆత్రంగా. నీకోసమే పైన రూమ్లో వెయిట్ చేస్తోంది వెళ్ళు అంది ప్రతిమ నవ్వుతూ. దేవా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. బంగారం అన్నాడు దేవా ప్రేమగా. ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుంది స్వాతి. చాలా థ్యాంక్స్ బంగారం, ఇప్పటి వరకు నా లైఫ్లో ఉన్న చిన్న లోటు కూడా ఈరోజు నీ వల్ల పూర్తయిపోయింది అన్నాడు దేవా చిరునవ్వుతో. స్వాతి కంట్లో కన్నీరు దేవాను తాకగానే ఏమైంది అన్నాడు దేవా కంగారుగా. కన్నయ్య ఇన్ని రోజులు మన మధ్య ఉన్న అమితమైన ప్రేమకు ప్రతిరూపం ఈరోజు నా కడుపులో పడింది. ఇంతకంటే నాకు ఈ జీవితానికి ఏమీ అవసరం లేదు అంది స్వాతి చిరునవ్వుతో. ఇదిగో ముందే చెప్తున్నా, బిడ్డ పుట్టేంత వరకు నేనేం చెప్తే అది నువ్వు వినాలి, కాదు కూడదు అని నెగ్లెక్ట్ చేసావో ఊరుకోను అన్నాడు దేవా నవ్వుతూ. సరే మహానుభావ నీ ఇష్టం అంది స్వాతి సిగ్గుపడుతూ. ఛా ఏంటి ఇలా జరిగింది, నేను ఈ ఇంటిని అల్లకల్లోలం చేసేసి అందరినీ ఏడిపిద్దామనుకుంటే ఒక్కసారిగా అందరి కళ్ళల్లో కొండంత ఆనందం వచ్చేసింది. వీళ్ళని ఇలా ఎక్కువ రోజులు ఉండనివ్వకూడదు అనుకుంటూ తండ్రికి ఫోన్ చేసింది ప్రియా. చెప్పు తల్లి అన్నాడు ప్రకాష్ ఆప్యాయంగా. నా ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది నాన్న అంది ప్రియా కోపంగా. ఏమైంది తల్లి అన్నాడు ప్రకాష్ అర్థం కాక. దేవా పెళ్ళాం ప్రెగ్నెంట్ అయింది అంది ప్రియ ఉక్రోషంగా. అవునా, అయితే ఈ దెబ్బతో నీకున్న కాస్త ఆశ కూడా పోయినట్లే కదా, నా మాట విని వచ్చే తల్లి అన్నాడు ప్రకాష్ భయంగా. లేదు నాన్న, దానికంటే ముందే నేను దేవాని ప్రేమించాను. ఇప్పుడు నేను ఉండాల్సిన స్థానంలో అది ఉంటే చూస్తూ ఎలా వదిలేస్తాను అంది ప్రియా కోపంగా. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అన్నాడు ప్రకాష్. ముందు నేను చెప్పినట్లు చెయ్యి, ఆ తర్వాత ఇక్కడ జరగాల్సింది నేను చూసుకుంటాను అంటూ తండ్రితో ప్లాన్ చెప్పింది ప్రియా. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అన్నాడు ప్రకాష్ అనుమానంగా. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఈసారి వాళ్ళిద్దరూ విడిపోవడం ఖాయం అంది ప్రియా కాన్ఫిడెంట్గా. సరే జాగ్రత్త, అసలే ఆ ఇంట్లో అందరూ చాలా తెలివైన వాళ్ళు,
అన్నాడు ప్రకాష్ హెచ్చరిస్తున్నట్లుగా. ఎంతటి ఇంటెలిజెంట్ అయినా ఎదురుగా వచ్చిన వాడిని పట్టుకోగలరు కానీ ఇంట్లో ఉన్న దొంగని ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని పొగరుగా చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రియా. ప్రియా అని పిలిచింది చరిత. అప్పటి వరకు తను మాట్లాడింది వినేసిందేమో అన్న భయంతో ఒక్కసారిగా గతుక్కోమంది ప్రియా. ఇక్కడ ఏం చేస్తున్నావు అడిగింది చరిత అర్థం కాక. అంటే అర్జెంట్ ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను అంది ప్రియా కంగారుగా. నీకు అయిన వాళ్ళెవరూ లేరన్నావు, మరి ఎవరితో మాట్లాడావు అని అడిగింది చరిత అనుమానంగా చూస్తూ. అది బెంగళూరులో నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తనతో మాట్లాడాను అని చెప్పి కంగారుగా వెళ్ళిపోయింది ప్రియా. హా, నిన్నటి వరకు కొంచెం డౌట్ ఉండేది, ఈరోజు క్లియర్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా రాంగ్ క్యాండిడేటే, ఏదో తప్పుడు ఉద్దేశంతోనే ఇంట్లో అడుగుపెట్టింది అనిపిస్తోంది. వీలైనంత త్వరగా దీని జీవిత చరిత్ర ఏంటో తెలుసుకోవాలి అనుకుంది చరిత ఆలోచిస్తూ. సమయం ఉదయం 9 గంటలు. దేవ మరియు స్వాతి హాస్పిటల్కు వెళ్లారు. డాక్టర్ స్వాతిని చెక్ చేసి తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. డాక్టర్, అంతా బాగానే ఉంది కదా, ప్రాబ్లం ఏమీ లేదు కదా అన్నాడు దేవ. ప్రాబ్లం ఏమీ లేదు, అంతా కరెక్ట్గానే ఉంది. మందులు రెగ్యులర్గా వాడండి, అలాగే ప్రతి నెల చెకప్కి రావాలి. అన్నింటికి మించి తనతో ఎక్కువ పనులు చేయించకుండా రెస్ట్ తీసుకునేలా చూడండి. అవసరమైతే తనకంటూ పనులు చేయడానికి ఒక సపరేట్ మనిషిని పెట్టండి అన్నారు డాక్టర్. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఇద్దరూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. హలో మేడం, విన్నావు కదా డాక్టర్ చెప్పింది, అసలే మీ కాళ్లకు అడ్డుకట్ట వేయలేం. ఇకపై కాస్త ఉరుకులు పరుగులు తగ్గించండి, అర్థమైందా అన్నాడు దేవ కార్ డ్రైవ్ చేస్తూ. అలాగే, అయినా పక్కనే నువ్వున్నావుగా, ఇంకేంటి భయం అంది స్వాతి నవ్వుతూ. ఇద్దరు కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. డాక్టర్ ఏమన్నారా అని అడిగాడు భూపతి. ప్రాబ్లం ఏమీ లేదని చెప్పారు, మందులు వాడుతూ రెగ్యులర్గా చెకప్కి వస్తే చాలు అన్నాడు దేవా నవ్వుతూ. అవునా, పోనీలే, దేవుడి దయ వల్ల అంత మంచి జరిగింది అంది సంధ్య ఆనందంగా. డాక్టర్ స్వాతిని జాగ్రత్తగా చూసుకోవడానికి మనిషిని పెట్టమన్నాడు, ఎవరినైనా అపాయింట్ చేస్తే బాగుంటుందేమో అన్నాడు దేవా చిరునవ్వుతో. కొత్తగా మనుషుల్ని పెట్టడం ఎందుకు, ఇంటి నిండా ఇంతమంది పని పాట లేకుండా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారుగా అన్నాడు అర్జున్ సీరియస్గా. ఆ మాటతో అందరూ ఒక్కసారిగా అర్జున్ వైపు సీరియస్గా చూశారు. అంటే నా ఉద్దేశం, మనమంతా ఉన్నాం కదా, స్వాతిని జాగ్రత్తగా చూసుకోలేమా అంటున్నాను అంతే అన్నాడు అర్జున్ తడబడుతూ. చూడుదేవా, స్వాతిని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం, నువ్వేమీ భయపడకు. ఈ క్షణం నుండి మీ ఆవిడని ఒక యువరాణిలా చూసుకుంటాం అంది చరిత నవ్వుతూ. ఆ మాటతో అందరూ ఆనందంగా నవ్వేశారు. అర్జున్, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది చరిత బయటకు వెళ్తున్న అర్జున్ను. బయట కొంచెం పని ఉంది, వెళ్తున్నాను అన్నాడు అర్జున్. ఒక నిమిషం, నన్ను కాస్త హోటల్ దగ్గర డ్రాప్ చేసేవా అడిగింది చరిత.